హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ మన్నించవా ఓ చెలి. మరుసటి రోజు యశ్వంత్ చెప్పినట్టుగానే ఇద్దరు డాక్టర్స్ వస్తారు దేవేంద్ర గారి మ్యాన్షన్కి. వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి కాఫీ ఇచ్చాక చెక్ చేయడానికి పంపిస్తారు దేవి గారు. ఆ డాక్టర్స్లో ఉన్న లేడీ డాక్టర్ సాక్షి రూమ్కి వెళ్ళి ఆమెను చెక్ చేస్తుంది. ఆల్ ఓకే సాక్షి, నెక్స్ట్ వీక్ డెలివరీ డేట్ కాబట్టి జాగ్రత్తగా ఉండు, ఇంకా ఈజీ ఎక్సర్సైజులు చేస్తూ ఉండు, నార్మల్ డెలివరీకి యూజ్ అవుతుంది అంటూ ఇంకొన్ని జాగ్రత్తలు చెప్పి లైట్గా కోల్డ్ అన్నారు కదా, టాబ్లెట్స్ ఏం అక్కర్లేదు, జస్ట్ ఆవిరి పట్టుకోండి, అదే తగ్గుతుంది అంటూ ఇంతకీ మీ హస్బెండ్ ఎక్కడా కనిపించట్లేదు అని అడుగుతారు ఆవిడ. అంటే 40 ఏళ్ళు ఉంటాయి ఆవిడికి. ఇక్కడ డాక్టర్ అంటూ లోపలికి వస్తాడు ఒకతను. హాయ్ సాకేత్, నేనెప్పుడు సాక్షిని చెక్ చేసినా పక్కనే ఉండేవారు, ఇప్పుడేంటి చెక్ చేయడం అయ్యాక వచ్చారు అంటారు ఆవిడ. ఆఫీస్ వర్క్ మీద చెన్నై వెళ్ళాను, ఇప్పుడే వచ్చాను డాక్టర్ ఇంటికి అని నవ్వుతూ వచ్చి సాక్షి పక్కన కూర్చుంటాడు సాకేత్. సరే అంటూ సాక్షికి చెప్పిందే అతనికి కూడా చెప్పి ఆ రూమ్ దాటుతుంది ఆవిడ. ఒక్కరోజు నిన్ను వదిలేసి వెళ్తే ఐస్ క్రీమ్ తిని జలుబు తెచ్చుకుంటావా అని ఆమె చెవిని మెలేస్తాడు. హా సాకేత్ ప్లీజ్ వదులు అని అంటూ యష్ చెప్పాడా నేను ఐస్ క్రీమ్ తిన్నానని అంటుంది అలకగా. ఒకరు చెప్పాల్సిన పని లేదు, నీ గురించి నాకు తెలియదా ఏంటి అని చెవి వదిలి మిస్ యూ సాక్షి అని ఆమెను హక్ చేసుకుంటాడు సైడ్ నుంచి. మిస్ యూ టూ సాకి అంటుంది ముద్దుగా సాక్షి. వచ్చిన ఇంకో డాక్టర్ నేరుగా యశ్వంత్ రూమ్ ముందుకు వెళ్ళి తలుపు కొడతాడు. ఆ సౌండ్కి యశ్వంత్ వచ్చి తలుపు తీయడంతో డాక్టర్ లోపలికి వస్తూ బెడ్ మీద ఉన్న యామినిని చూస్తూ బెడ్ పక్కన ఉన్న చైర్లో కూర్చొని ఆమెను చెక్ చేస్తాడు. చెక్ చేయడం అయ్యాక ఆ రోజు తర్వాత మళ్ళీ ఏమైనా యామిని కళ్ళు తెరిచిందా యశ్వంత్ అని అడుగుతారు ఆయన. లేదు అంకుల్, ఆ రోజు తర్వాత ఎప్పుడూ కళ్ళు తెరవలేదు, కానీ అప్పుడప్పుడు చేతివేళ్లు కదిలిస్తుంది అని అంటాడు అతను. సరే, ఆ రోజు చెప్పిందే యశ్వంత్, తను అంతా నార్మల్గా ఉంది, ఎప్పుడైనా కోమాలో నుంచి బయటకు పడొచ్చు, కాబట్టి తనను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి అని అంటారు ఆయన. సరే అంకుల్ అని కాసేపు ఆమె గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో దేవి గారు లోపలికి వచ్చి యామిని గురించి అడుగుతారు. యశ్వంత్కి చెప్పిందే చెప్పి ఆయన కూడా రూమ్ దాటుతాడు. అప్పుడే సాక్షి రూమ్ నుంచి లేడీ డాక్టర్ కూడా రావడంతో ఇద్దరు హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు. దేవి గారు టిఫిన్ తినమని చెప్పినా తినేసి వచ్చామని చెప్పి వెళ్ళిపోతారు. డాక్టర్ వెళ్ళాక యామిని పక్కన బెడ్ మీద కూర్చొని ఆమె చేతిని పట్టుకొని కళ్ళకు ఆనించి, ఇంకా ఎన్నాళ్ళు క్యాండీ ఇలా, నా వల్లే నువ్వు ఇలా అయిపోయావు, సారీ చెప్పి తప్పించుకోలేను, ప్లీజ్ నువ్వు త్వరగా కళ్ళు తెరిచి నేను చేసిన వాటికి పనిష్మెంట్ ఇవ్వు క్యాండీ అని బాధగా మనసులోనే అనుకుంటూ ఉన్న యశ్వంత్ దగ్గరికి వచ్చి నాన్న అని భుజం మీద చెయ్యి వేస్తారు దేవి గారు. కళ్ళు తుడుచుకొని హా అమ్మా అంటూ ఆవిడ వైపు చూస్తాడు. బాధపడకు నాన్న, అమ్మాయి త్వరలోనే కళ్ళు తెరుస్తుంది అని చెప్పారు కదా అని అంటారు. హా అంటూ నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తాడు యశ్వంత్. సరే ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ తిందు గాని అని అంటారు దేవి గారు. తనకు స్పాంజ్ బాత్ చేపించాక ఫ్రెష్ అయ్యి వస్తానుమా అని అంటాడు యశ్వంత్. సరే నాన్న అని దేవి గారు వెళ్ళిపోతారు. ఆవిడ వెళ్ళాక యశ్వంత్ వాష్రూమ్కి వెళ్ళి వేడి నీళ్లు తెచ్చి బెడ్ పక్కన టేబుల్ మీద పెట్టుకొని రూమ్ డోర్ లాక్ చేసి కర్టన్స్ అన్ని క్లోజ్ చేసి ఆమె పక్కన బెడ్ మీద కూర్చొని యామిని డ్రెస్ రిమూవ్ చేస్తాడు. తర్వాత తన ఒళ్ళంతా స్పాంజ్ బాత్ చేస్తాడు శ్రద్ధగా. ఆ తర్వాత పొడి టవల్తో మళ్ళీ ఒళ్ళంతా తుడిచి డ్రెస్ వేయడానికి చూస్తున్న యశ్వంత్ చూపు మినీ పాప గుండెల మీద ఆగిపోతుంది. కారణం యశ్వంత్ ఫేస్ టాటూని తన గుండెల మీద వేయించుకొని ఉంటుంది తను. ఆ టాటూని తడుగుతూ ఇంత ప్రేమించిన అమ్మాయిని వదులుకోవడానికి సిద్ధమయ్యాను. అప్పుడు నేనెంత మూర్ఖుణ్ణి కదా క్యాండీ, కానీ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అలా చేయక తప్పలేదురా, కానీ దానివల్ల నువ్వు చాలా కోల్పోయావు అని బాధపడుతూ తన టాటూ మీద ముద్దు పెట్టుకొని ఆమెకు డ్రెస్ వేసి తల దువ్వి నీట్గా రెడీ చేశాక తను ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళి టిఫిన్ తినడానికి కూర్చుంటాడు. అక్కడే ఉన్న దేవి గారు యశ్వంత్ ముందు ఉన్న ప్లేట్లో టిఫిన్ వడ్డిస్తుంటే సంజయ్ వచ్చి యశ్వంత్ పక్కన కూర్చుంటాడు. అతనికి కూడా దేవి గారే వడ్డించి కిచెన్లోకి వెళ్ళి తలుపు దగ్గర నిలబడి వీళ్ళనే చూస్తుంటారు. యశ్వంత్ గురించి పట్టించుకోకుండా తన టిఫిన్ తను తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని అమ్మా అంటాడు. సంజయ్ని చూస్తున్న దేవి గారు కాస్త నిట్టూరుస్తూ కాఫీ తీసుకుని వెళ్ళి సంజయ్కి ఇస్తారు. కాఫీ కూడా తాగి బాయ్ అమ్మా, ఆఫీస్కి వెళ్ళొస్తా అని ఆమెకు చెప్పి హాల్లో ఉన్న సంహితకి కూడా చెప్పి ఆమెకు అక్కడే ఉన్న బాబుకు నుదుటిన ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు.
సంజయ్ వచ్చి తన పక్కన కూర్చున్నప్పటి నుంచి బయటకు వెళ్లే వరకు కూడా ప్లేట్ వైపే చూపులు నిలిపినా అతను చేస్తున్నదంతా గమనిస్తున్న యశ్వంత్ అతను బయటికి వెళ్ళాక కూడా కదలకుండా ఉండటం చూసి దేవి గారు వచ్చి యశ్వంత్ పక్కనే కూర్చొని తన చేయి మీద చేయి వేస్తుంది. ఇక అన్నయ్యకు జన్మలో నా మీద కోపం పోదు కదా అమ్మా అని బాధగా అడుగుతాడు. యశ్వంత్ చూపు తిప్పకుండానే, అది కోపం కాదు నాన్న, బాధ. చిన్నప్పటి నుంచి నీకు అన్నీ నేర్పిస్తూ వచ్చాడు. ఎవరితో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అన్నీ నేర్పిస్తూ పెంచాడు. అలాంటిది నువ్వు యామిని విషయంలో చేసింది తెలిసి సంజయ్ దాన్ని తీసుకోలేకపోతున్నాడు. నా కన్నా ఇలా చేశాడా అని చాలా బాధపడుతున్నాడు నాన్న అని అంటారు దేవి గారు. నేను తన విషయంలో చేసింది తప్పుమా, కానీ ఆ టైంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. యామిని గురించి ఆలోచిస్తే అన్నయ్య వదినకు ఇచ్చిన మాట తప్పుతాడు. చిన్నప్పటి నుంచి తన సంతోషాలను కాదనుకొని మరీ నన్ను పెంచాడు అన్నయ్య. అలాంటిది నా కారణంగా అన్నయ్య మాట తప్పి ఒకరి ముందు తలదించుకోవడం నేను చూడలేనుమా. అందుకే అలా చేశాను. కానీ దానివల్ల అన్నయ్య నన్ను ఇంతలా దూరం పెడతాడు అని అస్సలు అనుకోలేదు అని బాధగా అంటాడు యశ్వంత్. బాధపడకు నాన్న, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి అని ధైర్యం చెప్తారు ఆవిడ. సరే అంటూ సైలెంట్ అయ్యాడు యశ్వంత్. అతన్ని ఒకసారి చూసి టిఫిన్ ప్లేట్ తీసుకుని తనే యశ్వంత్కి తినిపించడానికి చూస్తారు. వద్దుమ్మా, ఆకలిగా లేదు అని వెళ్ళడానికి చూస్తుంటే, ఇలాంటి కథలు ఏమీ నాకు చెప్పకు నాన్న. నువ్వు కడుపు నిండా తిని చాలా రోజులవుతుంది. ఇలానే ఉంటే ఎలా? కాస్తైనా తింటేనే కదా అమ్మాయిని చూసుకునేది. అలాగే సంజయ్ బాధ తీర్చి నీతో మాట్లాడేలా చేసుకునేది అని అంటారు ఆవిడ. దేవి గారు చెప్పింది కూడా నిజమే కాబట్టి ఇంకేం మాట్లాడకుండా కాస్త తినేసి రూమ్కి వెళ్తాడు యశ్వంత్. యామినికి యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉంటూ ఇటు యామినిని అటు ఆఫీస్ని చూసుకుంటున్నాడు యశ్వంత్. ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితుల్లో మీటింగ్స్కి అలా అటెండ్ అవుతాడు అతను. ఆఫీస్ వర్క్ ఏమీ లేకపోవడంతో యామిని పక్కనే తను పడుకొని ఆమె నడుం చుట్టూ చేతిని వేసి మెడవంపుల్లో తలదాచుకొని, నేను చేసిన తప్పు వల్ల నా లైఫ్లో విలువైన నిన్ను, అన్నయ్యను ఇద్దరిని దూరం చేసుకున్నాను క్యాండీ. అన్నయ్యను చూస్తుంటే లైఫ్లో నాతో మాట్లాడతాడు అన్న నమ్మకం పోతుంది. నిన్ను చూస్తుంటే కోమా నుంచి బయటికి వచ్చాక నేను చేసిన దానికి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని భయంగా ఉంది. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండాలి? నాకు అర్థం కావడం లేదురా. కడుపు నిండా తిని ఎన్ని రోజులయ్యింది అని అమ్మ అడిగింది. అన్నయ్య కాని నువ్వు కాని తినిపించకుండా ఎప్పుడైనా నా చేత్తో నేను తిన్నానా? నాకు ఏం నచ్చుతాయి, ఎప్పుడు ఏం తింటానో మీకు కాక ఎవరికి తెలుసు క్యాండీ? అన్నయ్య ముందే నాకు నచ్చని వంటలు కూడా తింటున్నాను. అయినా అన్నయ్య నన్ను పట్టించుకోవడం లేదు. ఎలా మీ ఇద్దరిని ఇంతకు ముందులా మార్చుకోవాలో తెలియట్లేదు అని స్పృహలో లేని యామినితో మాట్లాడుతూ సమయాన్ని మర్చిపోతాడు యశ్వంత్. ఆఫీస్కి వచ్చిన సంజయ్ తన క్యాబిన్లో కూర్చొని యశ్వంత్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఎలా యామిని విషయంలో ప్రవర్తించావు కన్నా, ఒక అమ్మాయి విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తించేలా పెంచానా నిన్ను నేను? నీ కోసం కడుపులో బిడ్డను కూడా కాదు అనుకున్న తనను ఎలా అంత నిర్దాక్షిణ్యంగా వదిలేయాలి అనిపించింది నీకు? కనీసం ఆ అమ్మాయి నాతో నీ గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు అయినా తన గురించి పూర్తిగా తెలుసుకుని ఉంటే బాగుండేది. తప్పు చేశాను అని బాధపడుతూ ఎలా యామిని గురించి తనకు తెలిసిందో గుర్తు తెచ్చుకుంటాడు. ఇప్పుడు మనం సంజయ్ వాళ్ళ రిసెప్షన్ జరిగిన రోజున టైం ట్రావెల్ చేస్తున్నాం. ఎంత గ్రేట్ కదా! ₹1 ఖర్చు లేకుండా. అబ్బా, నేను బాగా తీసుకెళ్తా. రిసెప్షన్ అయిపోయాక మరుసటి రోజు పెళ్లి కాబట్టి అందరూ త్వరగానే పడుకుంటారు. అదే రిసెప్షన్కి వచ్చిన శ్రీదేవి, శోభన్ గారు మాత్రం యామిని గురించి ఆలోచిస్తూ నిద్రపోకుండా బాధపడుతూ కూర్చుంటారు వాళ్ళకు కేటాయించిన రూమ్లో. మధ్యరాత్రిలో దాహం వేసి వాటర్ కోసం అని కిందకి వచ్చిన సంజయ్ వీళ్ళ రూమ్లో లైట్ వెలగడం చూసి ఆలోచిస్తూనే వచ్చి తలుపు తడతాడు. ఎవరో అనుకుని వచ్చి డోర్ ఓపెన్ చేస్తారు శ్రీదేవి గారు. ఎదురుగా ఉన్న సంజయ్ని చూసి ఏమైంది బాబు అని అంటారు ఆవిడ. ఏం లేదు అమ్మమ్మ గారు, ఈ టైంలో లైట్ వెలుగుతూ ఉంటే ఏమైనా ప్రాబ్లం ఏమో అని వచ్చాను అంటాడు సంజయ్. అలాంటిది ఏం లేదు బాబు, కొత్త చోటు కదా, అందుకే నిద్ర పట్టక మేలుకున్నాం అని అంటారు ఆవిడ. సరే అమ్మమ్మ గారు, ఏమైనా అవసరమైతే పిలవండి అని వెళ్ళిపోతున్న సంజయ్ని పిలుస్తారు శోభన్ గారు. చెప్పండి తాతగారు అంటాడు అతను. ఒకసారి లోపలికి వస్తావా బాబు, నీతో కాస్త మాట్లాడాలి అని అంటారు ఆయన. ఏంటో అనుకుంటూ లోపలికి వచ్చి చెప్పండి తాతగారు అని అంటారు. అది ఈ టైంలో దీని గురించి నీతో మాట్లాడొచ్చో లేదో తెలియట్లేదు, కానీ ఒక ఆడపిల్ల బాధ చూడలేక మాట్లాడక తప్పట్లేదు అని అంటారు ఆయన. పర్లేదు, విషయం ఏంటి అనేది మీరు నాతో చెప్పొచ్చు తాతగారు
అది ఏ విషయం అయినా సరే అని ధైర్యం చెప్తాడు. అతను ఎలా రియాక్ట్ అవుతాడో తెలియకపోయినా తమ వంతు ప్రయత్నం అయినా చేయాలి అని యామిని గురించి సంజయ్తో మాట్లాడడానికి పూనుకుంటారు ఆయన. బాబు, నీకు యశ్వంత్ గురించి అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. అందులో యామిని అతన్ని ప్రేమించడం, అతనితో 6 నెలలు రిలేషన్లో ఉండటం కూడా తెలిసే ఉంటుంది అని అంటారు ఆయన. ఆయనకు వీళ్ళిద్దరి గురించి ఎలా తెలుసు అని ఆలోచిస్తూనే అవును అన్నట్టు తల ఆడిస్తాడు. అతని ఆలోచన గ్రహించి, యశ్వంత్ సంజయ్ ఉంటున్న ఫ్లాట్కి ఎదురు ఫ్లాట్లోనే మేము కూడా ఉంటాం అని యామిని యశ్వంత్లతో తమ పరిచయం గురించి చెప్పి, యామిని వచ్చి నీతో అంతా చెప్పినా కూడా ఎందుకు తనను నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలి అనిపించలేదు అని అడుగుతాడు ఆయన. కన్నాని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలి, తన కుటుంబం ఎలా ఉండాలి అని ముందే ప్లాన్ చేసుకున్నాను తాతగారు నేను. కన్నాకి ఫ్యామిలీ వాల్యూస్ గురించి సరిగ్గా తెలియదు. ప్రేమ, పెళ్లి వాటి మీద కూడా మంచి అభిప్రాయం లేదు. అందుకే జాయింట్ ఫ్యామిలీ అయితే తను అందరిలో కలిసిపోయి హ్యాపీగా ఉంటాడు అని సాక్షిని తనకు ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాను. వాళ్ళు కూడా మాకు మరదళ్ళు అవుతారు అని తర్వాత తెలిసింది. పెళ్లి తర్వాత అందరం ఒకే ఇంట్లో కలిసి ఉంటాం కాబట్టి కన్నా కూడా ఫ్యామిలీ రిలేషన్స్కి అలవాటు పడతాడు కదా అని అనుకున్నాను. వీటి కారణంగానే ఆ అమ్మాయికి ఏం సమాధానం చెప్పలేదు తాతగారు. నీ ఆలోచనలో తప్పులేదు బాబు. కానీ ఆ అమ్మాయి నేను మీ తమ్ముడిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు ఒక్కసారి తన గురించి ఆలోచించాల్సింది. నువ్వు అన్నట్టు తనకు నాన్న వాళ్ళు ఎవ్వరూ లేకపోవచ్చు. కానీ నీ తమ్ముడి మీద ప్రాణాలే పెట్టుకుంది కదా. ఇప్పుడు తన కళ్ళ ముందే అతనికి ఇంకొకరితో పెళ్లి జరుగుతుంది. దాన్ని ఆ అమ్మాయి ఎలా తీసుకుంటుందో ఆలోచించావా? అంతెందుకు, ఆ అమ్మాయి నిన్ను కలవడానికి వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూసావా? తిండి తిప్పలు లేక నీ తమ్ముడిని దూరం చేసుకొని, ఒక పక్క కడుపులో బిడ్డను దూరం చేసుకొని, ఇంకో పక్క ఇప్పుడు ఈ పెళ్లి చూస్తూ ఇంకా ముందు ఎలా బ్రతుకుతుందో ఆ పిచ్చి పిల్ల అని అంటారు శోభన్ గారు. కడుపులో బిడ్డ ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతాడు సంజయ్. నీ తమ్ముడు కారణంగా ఆ అమ్మాయి తల్లి అయింది. ఆ విషయం నీ తమ్ముడికి తెలుసు. అబార్షన్ చేయించుకుంటే నిన్ను నాతో ఉంచడానికి ఆలోచిస్తాను అని చెప్పి తీరా ఆ అమ్మాయి అబార్షన్ చేపించుకుని వచ్చాక కాదు పొమ్మన్నాడు. పాపం పిచ్చిపిల్ల. నీ తమ్ముడితో కలిసి జీవితాంతం ఉండొచ్చు కదా అని మనసు చంపుకొని అబార్షన్ చేయించుకున్న ఉపయోగం లేకుండా పోయింది అని బాధగా అంటారు. మీరు చెప్పింది నిజమా? కన్నా ఆ అమ్మాయి విషయంలో అంత దారుణంగా ప్రవర్తించాడా అని నమ్మశక్యం కాక అడిగాడు సంజయ్. అవును, నిజమే బాబు. అతని కారణాలు ఏమున్నాయో తెలియదు. కానీ మొత్తానికి ఆ పిల్ల జీవితమే ప్రశ్నార్థకంగా మిగిలింది అని అంటారు ఆయన. యశ్వంత్ యామిని విషయంలో ప్రవర్తించిన తీరు ఎందుకో అతనికి నచ్చక తన తమ్ముడి కారణంగా ఒక అమ్మాయి జీవితం అలా అవ్వడానికి వీలు లేదు అని ఏం చేయాలో అని ఆ రాత్రి అంతా ఆలోచిస్తాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పెళ్లి దగ్గర పడుతున్న సమయానికి సాక్షిని బాధగా ప్రేమగా చూడటం అతని ప్రవర్తన కొంచెం అనుమానం కలిగించడంతో అతనితో మాట్లాడి సాక్షిని ప్రేమిస్తున్న విషయం తెలుసుకుని వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి ప్లాన్ చేస్తాడు సంజయ్. సాక్షి అమ్మగారికి స్వయాన మేనల్లుడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో వాళ్లే అతన్ని పెంచి పెద్ద చేశారు. సాక్షి మీద ఉన్న ప్రేమను ఆమెతో చెప్దామని అనుకున్నా ధైర్యం చాలక ఎప్పటికప్పుడు వెనకడుగు వేస్తూనే ఉంటాడు. తీరా ఆమె పెళ్లి అని తెలిసి బాధపడడం తప్ప ఏం చేయలేని అతనికి సంజయ్ దేవుడిలా కనిపిస్తాడు. సాక్షిని మోసం చేసి పెళ్లి చేసుకుంటున్న ఆ పెళ్లి వల్ల ఒక అమ్మాయి జీవితం నిలబడుతుంది అని ఒప్పుకుంటాడు. దేవేంద్ర గారి వంశం ఆచారం ప్రకారం పెళ్లి కొడుకు తలకు అడ్డుగా పూల పరదా కట్టుకోవాలి కాబట్టి అదే వీళ్ళకి ప్లస్ అవుతుంది. జీలకర్ర బెల్లం పెట్టించాక పట్టుబట్టలు మార్చుకోవడానికి వెళ్ళినప్పుడు యశ్వంత్కి క్లోరోఫామ్ ఇచ్చి అతని ప్లేస్లో సాకేత్ వస్తాడు. పెళ్లి అయిపోయి పరదా తీశాక అందరూ ఆశ్చర్యపోతారు యశ్వంత్ ప్లేస్లో ఉన్న సాకేత్ని చూసి. అందరినీ భోజనాలకు పంపించాక ఫ్యామిలీ అందరి ముందు యామిని గురించి చెప్పి తనకు యశ్వంత్కి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకోవడం కూడా చెప్తాడు. ముందు కోప్పడతారు. తర్వాత యామిని గురించి అందరూ బాధపడి సంజయ్ నిర్ణయానికి ఒప్పుకుంటారు. సాక్షి మాత్రం చాలా రోజులు సాకేత్తో మాటలు బంద్ చేసింది. నిదానంగా అతని ప్రేమను చూసి అతన్ని యాక్సెప్ట్ చేస్తుంది. పిఏ వచ్చి కదిలించే వరకు తన ఆలోచనలో ఉన్న సంజయ్ అతను ఏదో ఫైల్ ఇచ్చి చూడమండంతో వర్క్లో పడతాడు. ఆ రోజు రాత్రి అందరూ తినేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్తారు. యశ్వంత్ మాత్రం డిన్నర్కి రాకుండా తన రూమ్లోనే ఉంటాడు. దేవి గారే అన్నం తీసుకుని అతని దగ్గరికి వెళ్తుంది.
ఆవిడ వెళ్లేసరికి యామిని పక్కన కూర్చొని ఆమె వేసిన బొమ్మలను చూస్తూ తనతో కబుర్లు చెప్తూ ఉంటాడు. యామిని యశ్వంత్ బొమ్మల్ని గీసింది కదా, అంత ముందు ఎపిసోడ్లో చెప్పాను, అది గుర్తు చేసుకోండి. అతనికి ఎదురుగా చైర్లో కూర్చొని మళ్ళీ ఈ బొమ్మలు చూస్తూ కూర్చున్నావా అంటూ అన్నం కలిపి యశ్వంత్కు తినిపించడం మొదలు పెడతారు ఆవిడ. ఎంత చెప్పినా వినదు అని తెలిసి అన్నం తింటూనే, నేను కాదు పొమ్మన్నా కూడా నన్ను అసహించుకోకుండా నా మీద ప్రేమతో ఇంత బాగా నా బొమ్మలు వేసిందిమ్మా తను, ఇది చూడు ఎంత బాగుందో కదా అని చిన్న పిల్లాడిలా చూపిస్తాడు. అవును చాలా బాగుంది నాన్న అని అంతా తినిపించి, కానీ నాకో సందేహం, తను స్పృహలోకి వచ్చాక నిన్ను వదిలేసి వెళ్తే ఏం చేస్తావు అని అడుగుతారు దేవి గారు. చిన్నగా నవ్వి, నేను తనను వద్దు అన్నా కూడా తన ప్రయత్నాలు తను చేసింది మా, కానీ తన విషయంలో నేను చేసింది మాత్రం చిన్న తప్పేమీ కాదు. అందుకే తను ఎలా అంటే అలా, తను సీరియస్గానే నాతో ఉండను అంటే మాత్రం బలవంతంగా అయితే ఇక్కడ ఉంచను. తను ఎలాగైతే నా జ్ఞాపకాలతో బతకాలి అని ఫిక్స్ అయిందో నేను అంతే, తన జ్ఞాపకాలతో ఇలానే గడిపేస్తానమ్మా. అంతేకాని ఇంకోసారి తనకిష్టం లేని జీవితంలోకి తనని తీసుకురావాలి అని చూడను. సరే అది అప్పుడు చూద్దాం, కానీ నీ ఆలోచన నాకు నచ్చింది నాన్న. తన ఆలోచనను గౌరవించు. అలాగే కొంచెం తనకు ఇబ్బంది అయినా సరే నీ ప్రేమను తనకు తెలిసేలా చేసి నీ భార్యను చేసుకో. మీరిద్దరూ తప్పకుండా మంచి కపుల్ అవుతారు అనిపిస్తుంది అని చెప్పి వెళ్ళిపోతారు దేవి గారు. ఆవిడ వెళ్ళాక డోర్ క్లోజ్ చేసి యామినికి స్పాంజ్ బాత్ చేపించి నైట్ ప్యాంట్ టీషర్ట్ వేసి తను డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి ఆమెనే చూస్తూ నిద్రపోతాడు యశ్వంత్. నెల తరువాత సాక్షి బాబుకి బారసాల నామకరణం ఏర్పాట్లు చేస్తారు దేవేంద్ర దేవి గారు. పీటల మీద సాక్షి సాకేత్ కూర్చొని ఉంటే సాకేత్ వడిలో బాబు ఉంటాడు. పూజ అయిపోయాక బాబు పేరు సంతోష్ అని బియ్యంలో రాసి చెవిలో 3 సార్లు చెప్తాడు. తర్వాత అందరూ వాడిని ఉయ్యాలలో వేసి వాడి కోసం అని తెచ్చిన గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. యశ్వంత్ మాత్రం వాడిని ఉయ్యాలలో వేశాక వచ్చి వాడి కోసం తెచ్చిన చైన్ని మెడలో వేసి మళ్ళీ పైకి వెళ్తాడు. ఇదే తంతు, ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అంతే. లాస్ట్లో వచ్చి గిఫ్ట్ ఇచ్చి మళ్ళీ తన రూమ్కి వెళ్ళిపోయి యామిని దగ్గర ఉంటాడు. సంజయ్ వల్ల బాబు సందీప్ బారసాల రోజు మాత్రం ముందే అన్ని దగ్గర ఉండి చూసుకుంటున్న సంజయ్ తనతో మాట్లాడకపోవడంతో బాధగా అక్కడి నుంచి పక్కకు వెళ్ళి లాస్ట్లో వచ్చి గిఫ్ట్ ఇచ్చేసి యామిని దగ్గరికి వెళ్ళి తన బాధ చెప్పుకుంటాడు. ప్రస్తుతానికి వస్తే అలా వెళ్ళిపోయిన యశ్వంత్ని చూసి దేవి దేవేంద్ర గారు బాధపడతారు. సంజయ్ కూడా యశ్వంత్ అలా అందరికీ అన్నిటికీ దూరంగా ఉండడం నచ్చట్లేదు. కానీ యామిని విషయంలో జరిగింది అస్సలు ఈజీగా తీసుకోలేకున్నాడు. ఒకవేళ యామిని స్పృహలోకి వచ్చాక తను యశ్వంత్ని క్షమిస్తే అప్పుడు సంజయ్ కూడా యశ్వంత్తో నార్మల్గా ఉంటాడేమో. ఇంకా రూమ్లోకి వచ్చిన యశ్వంత్ ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉంటాడు. కాసేపటికి కాల్ రావడంతో బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. కింద అందరూ భోజనాలు కూర్చుంటున్న వేళ అన్నయ్య అన్న యశ్వంత్ తరపులకి ఏమైందో అని అందరూ టెన్షన్గా యశ్వంత్ రూమ్కి వస్తే బెడ్ మీద కూర్చొని ఉన్న యామిని ఎదురుగా యశ్వంత్ కూడా కూర్చొని క్యాండీ క్యాండీ నన్ను గుర్తుపడుతున్నావా, నేను కనిపిస్తున్నానా అని ఆత్రంగా అడుగుతా ఉంటాడు. అసలేం జరిగిందంటే యశ్వంత్ కాల్ మాట్లాడుతూ ఉంటే సడన్గా లోపల నుంచి ఏదో సౌండ్ రావడంతో కంగారుగా వస్తాడు యశ్వంత్. అతను వచ్చేసరికి స్పృహలోకి వచ్చిన యామిని బెడ్ మీద నుంచి దిగాలి అని చూస్తుంటే యశ్వంత్ పరుగును వచ్చి ఆమెను మెల్లగా బెడ్ మీద కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండగానే అందరూ లోపలికి వస్తారన్నమాట. యామిని కళ్ళు తెరవడం చూసి అందరూ సంతోషంగా ఉంటారు, ఇద్దరు తప్ప. ఎవరబ్బా ఆ ఇద్దరు, గెస్ చేయండి, ఎవరో కనుక్కోండి. యామినిని పిలుస్తూనే పక్కకు చూసిన యశ్వంత్కు ఫ్యామిలీ అందరూ అక్కడే ఉంటారు. కానీ తను మాత్రం సంజయ్ దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకొని ఫైనల్లీ క్యాండీ కళ్ళు తెరిచింది అన్నయ్య అని సంతోషంతో ఏడ్చేస్తాడు. యశ్వంత్ చుట్టూ చేతులు వేయాలి అని ఉన్నా కష్టంగా ఆపుకొని అతన్ని దూరం జరుపుతూ డాక్టర్కి కాల్ చేస్తాను అని పక్కకు వెళ్తాడు. అతను చేసిన దానికి బాధగా ఉన్నా అంతకు మించి సంతోషం ఉంది యామిని కళ్ళు తెరవడం. అమ్మా అన్న యామిని మూలుగుకి ఆమె దగ్గరికి వచ్చి క్యాండీ ఏమైంది అని గాబరాగా అడుగుతాడు. ఏమీ మాట్లాడకుండా తల పట్టుకొని కూర్చుంటుంది యామిని. తలనొప్ప, ఏం కాదు, కాసేపు అంతే. అన్నయ్య డాక్టర్కి కాల్ చేశాడు, డాక్టర్ వస్తారు, కొంచెం ఓర్చుకో అని అంటాడు. సంజయ్ కాల్ అందుకున్న డాక్టర్ త్వరగానే మ్యాన్షన్కి వచ్చి యశ్వంత్ రూమ్లోకి తేల్తాడు. అందరినీ బయటికి వెళ్ళమంటారు ఆయన చెక్ చేయడానికి. యశ్వంత్ తప్ప అందరూ బయటికి వెళ్తారు. అతని గురించి తెలిసిన డాక్టర్ కూడా సైలెంట్గా యామినిని చెక్ చేస్తారు. చెక్ చేయడం అయిపోయాక అంతా ఓకే కదా అంకుల్ అని కాస్త టెన్షన్గా అడుగుతాడు యశ్వంత్.
హా, అంతా నార్మల్గానే ఉంది యశ్వంత్. కాకపోతే కొద్ది రోజులు తలనొప్పి ఉంటుంది. టాబ్లెట్స్ వాడితే సెట్ అవుతుంది. ఇప్పుడు తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. అందుకే మత్తు ఇచ్చాను. కాసేపు అయ్యాక స్పృహ వస్తుంది. తను లేచాక మిమ్మల్ని గుర్తుపడితే ఓకే. లేదంటే కూడా భయం ఏం లేదు. ఇన్ని రోజులు కోమాలో ఉంది కాబట్టి వెంటనే అన్నీ గుర్తుకు రాకపోవచ్చు. కానీ త్వరలోనే అన్నీ గుర్తుకు వస్తాయి అని చెప్పి అర్జెంటు ఆపరేషన్ ఉంది అని ఆయన వెళ్ళిపోతాడు. మరింతకీ యామినికి అన్ని గుర్తుకున్నాయా లేక మర్చిపోయిందా? డాక్టర్ వెళ్ళాక యశ్వంత్ యామిని పక్కన కూర్చొని ఆమె చేతిని పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ చాలా సంతోషంగా ఉంది క్యాండీ. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచావు. థ్యాంక్స్ రా అంటూ కళ్ళు మూసుకున్నాడు. ఆమె చేతిని నుదుటికి ఆనించి నాన్న యష్ అంటూ అతని భుజం మీద చెయ్యి వేస్తాడు దేవేంద్ర గారు. హా నాన్న అంటూ అతని వైపు చూస్తాడు యశ్వంత్. హ్యాపీనా అని అడుగుతారు ఆయన. యశ్వంత్ తల నిమురుతూ హా చాలా అంటూ నిలబడి ఉన్న అతని నడుము చుట్టూ చేతులు బిగించి ఆయన కడుపులో మొహం దాచుకుంటాడు యశ్వంత్. ఇప్పుడైనా కాస్త నవ్వుతూ అందరితో కలిసి ఉండు యష్. నిన్ను ముభావంగా చూస్తుంటే అస్సలు బాలేదు అంటారు ఆయన. తను స్పృహలోకి వచ్చింది కదా నాన్న. ఇక అన్నయ్య కూడా నాతో ఇంతకు ముందులా ఉంటే నేను కూడా అందరితో కలిసిపోతాను అని అంటాడు హుషారుగా. సరే ఇంకా సంజయ్ కూడా త్వరలోనే నీతో మాట్లాడతాడులే యష్, దిగులు పడకు అని కాసేపు యశ్వంత్తో మాట్లాడి వెళ్ళిపోతారు ఆయన. అరగంట తర్వాత నిదానంగా కళ్ళు తెరిచిన యామినికి ఏం అర్థం కాదు. తలనొప్పి తగ్గడంతో ఓపిక చేసుకొని నిదానంగా లేవడానికి చూస్తుంటే పక్కనే ఉన్న యశ్వంత్ ఆమెకు హెల్ప్ చేస్తాడు. ఒకసారి కళ్ళు మూసి మళ్ళీ తెరిచి నిదానంగా యశ్వంత్ వైపు చూస్తుంది. క్యాండీ ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. ఆమె చెంప మీద చేయి వేసి బాగుంది అన్నట్టు తల ఆడిస్తూ అతని చేతిని దూరం జరిపి ఎవరు మీరు, నేను ఎక్కడ ఉన్నాను అని అడుగుతుంది నీరసంగా ఉన్న స్వరంతో. తన చేయి పక్కకు తీయడం, తనని ఎవరు మీరు అనడం బాధను కలిగించిన డాక్టర్ చెప్పింది గుర్తుకు వచ్చి సైలెంట్ అవుతాడు. కానీ యామినికి ఏమని చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉంటాడు. చెప్పండి, ఎవరు మీరు, అసలు నేను ఎవరిని, ఇక్కడ ఎందుకు ఉన్నాను అని అడుగుతుంది అయోమయంగా. అప్పుడే అక్కడికి వచ్చిన సంహిత నువ్వు మా చెల్లివి, అందుకే ఇక్కడ ఉన్నావు. ఇక ఇతను నీకు కాబోయే భర్త యశ్వంత్ అని చెప్తుంది ఆమె చేతికి జ్యూస్ గ్లాస్ ఇస్తూ. ఆ గ్లాస్ ని యశ్వంత్ అందుకుంటూ వదిన ఎందుకు అలా చెప్పావు అని మెల్లిగా అడుగుతాడు. నిజమే కదా నేను చెప్పింది అని అంటుంది సంహిత. కానీ ముందు తను నన్ను క్షమించాలి కదా వదిన. తనకి అన్ని గుర్తుకురాని అప్పుడు కూడా తను నన్ను కావాలి అనుకుంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని అంటాడు. ఆమెకు మాత్రమే వినిపించేలా. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో వినిపించక అయోమయంగా వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది యామిని ఇన్నోసెంట్ గా. తన ఫేస్ చూసి వాళ్ళు సైలెంట్ అయ్యి యష్ తనకు జ్యూస్ తాపించి నేను వెళ్ళి మీ అన్నయ్యకు టిఫిన్ పెట్టి వస్తాను అని వెళ్తుంది సంహిత. హా అంటూ యామినికి జ్యూస్ తాగించి గ్లాస్ పక్కన పెట్టి ఆమెనే కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు. అతను అలా చూడటం చూసి ఎందుకు అలా చూస్తున్నారు అని చిన్నగా అంటుంది. చాలా రోజుల తర్వాత ఇలా స్పృహలో ఉన్న నీతో మాట్లాడుతున్నాను క్యాండీ. ఎంత సంతోషంగా ఉందో తెలుసా. నువ్వు ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తావా అని 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా. ఇప్పటికి కళ్ళు తెరిచావు అని అంటాడు. ఆమె దగ్గరికి చేరి 2 చేతులతో తన ఫేస్ పట్టుకొని అతని కళ్ళలోకి చూస్తుంటే అలానే చూడాలి అనిపిస్తుంటే తను కూడా కన్నార్పకుండా చూస్తూ ఉంటుంది. ఇద్దరూ అలా ఎంతసేపు చూసుకుంటూ ఉన్నారో కానీ సంహిత వచ్చింది కూడా తెలియదు. వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ యశ్వంత్ కోసం తెచ్చిన భోజనంని టేబుల్ మీద పెట్టి యష్ అని పిలుస్తుంది. అప్పుడు ఇద్దరు చూపు పక్కకు తిప్పుకుంటారు. నేనేంటి ఇతను చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోయాను. నిజంగానే మేము ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నామా అని అనుకుంటూ ఉంటుంది మనసులోనే. మినీ పాప హా వదినమ్మా అని అంటాడు మినీ పాపకు కొంచెం దూరం జరిగి. నీకోసం భోజనం తెచ్చాను తిను యష్. ఇంకా యామినికి అప్పుడే ఇలాంటి ఆయిల్ ఫుడ్ వద్దు, ఇప్పుడు జ్యూస్ తాగమని నైట్కి లైట్ ఫుడ్ ఏదైనా చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది సంహిత. నా పేరు యామినీనా అని అడుగుతుంది. ఆ పేరు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంటే. అవును, నీకు ఏం గుర్తులేదు కదా, నిదానంగా అన్నీ గుర్తుకు వస్తాయి అని అంకుల్ చెప్పాడు అని చెప్తాడు యశ్వంత్. నిజంగా నాకు ఏం గుర్తుకు లేదు, అంతా కొత్తగా ఉంది. నాకు ఎప్పుడు అంత గుర్తుకు వస్తుంది అని అడుగుతుంది యామిని. త్వరలోనే గుర్తుకు వస్తుందిలే, నువ్వేం పర్మనెంట్గా గతం మర్చిపోలేదు కదా. ఇప్పుడే కోమా నుంచి బయటికి రావడం వల్ల వెంటనే ఏం గుర్తుకు లేదు అంతే అని చెప్తూ తనతో జ్యూస్ తాగించి పడుకోబెడతాడు. తరువాత తను భోజనం చేసి బాల్కనీలోకి వెళ్ళి ఎవరికో కాల్ చేసి యామిని స్పృహలోకి వచ్చిందని సంతోషంగా చెప్తాడు. ఆ తర్వాత కాసేపటికి కోపంగా ఏదో మాట్లాడుతూ
లాస్ట్కి అటు పక్క వాళ్ళు చెప్పిన దానికి కన్విన్స్ అయ్యి కాసేపు మాట్లాడి పెట్టేస్తాడు. సంథింగ్ ఫిషియర్. యామిని స్పృహలోకి వచ్చినప్పటి నుంచి యశ్వంత్, దేవేంద్ర గారు సంహిత తనని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. తనకి ఏమేం కావాలో అన్ని దగ్గరుండి యశ్వంత్, సంహిత, దేవి గారు అందిస్తున్నారు. సంజయ్ మాత్రం అంతా గమనిస్తూ సైలెంట్గా ఉన్నాడు. ఇంకా యామిని స్పృహలోకి రావడం నచ్చని ఆ ఇద్దరు మాత్రం యామినికి అన్నీ చెప్పి తనకి గతం గుర్తుకు చేసి ఆ ఇంట్లో నుంచి తనని బయటికి పంపించడానికి చూస్తారు. కానీ తన దగ్గర ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండడంతో యామిని ఒంటరిగా దొరికే టైం కోసం చూస్తూ ఉంటారు. ఇంకా యామిని తను ఎవరో గుర్తుకు లేదు. సంహిత ఏమో తన చెల్లెలు అనింది. అది ఏ విధంగానో అర్థం కాదు. ఆ ఇంట్లో ఉన్న మిగిలిన వాళ్ళు ఎందుకు తనతో మాట్లాడడం లేదో తెలియదు. అందరూ కొత్తగా అనిపిస్తున్నారు. ఎందుకో తనకు ఆ ఇంట్లో ఉండడం నచ్చలేదు. ఇదంతా అర్థం కావాలంటే తనకు గతం గుర్తుకు రావాలి అని తెలిసి బలవంతంగా గతం గుర్తుకు తెచ్చుకోవడానికి ట్రై చేసి తలనొప్పి తెచ్చుకొని స్పృహ తప్పుతుంది. అది చూసి యశ్వంత్ కంగారుగా డాక్టర్ని పిలిపించడం, అతను వచ్చి చెక్ చేసి స్ట్రెస్ వల్ల తలనొప్పి తెచ్చుకొని స్పృహ తప్పింది అని ఇంజెక్షన్ చేసి వెళ్ళడం జరిగింది. గంట తర్వాత స్పృహలోకి వచ్చిన యామిని ముందు ఉంటాడు యశ్వంత్. నిదానంగా లేచి కూర్చుంటుంది యామిని. ఎందుకు క్యాండీ ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు యశ్వంత్. నేనేం చేశాను అని అంటుంది యామిని నెమ్మదిగా. ఎందుకు బలవంతంగా గతం గుర్తుకు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నావు? డాక్టర్ చెప్పారు నువ్వు స్ట్రెస్ వల్లే కళ్ళు తిరిగి పడిపోయావని. ఆ స్ట్రెస్ని గతం గురించే కదా అని అడుగుతాడు. అవును, నేను గతం గుర్తుకు తెచ్చుకోవడానికి ట్రై చేస్తే తలనొప్పి తెచ్చుకొని పడిపోయాను అని అంటుంది యామిని అతన్నే చూస్తూ. ఎందుకురా అంత బలవంతంగా గుర్తుకు తెచ్చుకోవడం? నిదానంగా అదే గుర్తుకు వస్తుంది కదా, అనవసరంగా ఎందుకు స్ట్రెస్ అవ్వడం అని అంటాడు యశ్వంత్. ఎందుకు అంటే నేనెవరో నాకు తెలియాలి, అందుకే బలవంతంగా అన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. నాకు ఇక్కడ నచ్చడం లేదు. ఇక్కడెవ్వరూ నాకు తెలిసిన వాళ్ళలా అనిపించడం లేదు. నాకంటే ఏమీ గుర్తుకు లేదు. కానీ ఇంట్లో వాళ్ళకి అన్ని గుర్తు ఉన్నాయి కదా, మరి అందరూ ఎందుకు నాతో మాట్లాడడం లేదు? మీరు, ఆంటీ, అంకుల్, నాకు అక్క అంటున్న తను తప్ప ఎవ్వరూ నాతో మాట్లాడరు. నాకేమో ఇక్కడ నచ్చడం లేదు. మీ ఒక్కరితోనే కొంచెం బాగుంటుంది. మిగిలిన ఎవరితోనూ కూడా నాకు నచ్చడం లేదు. అందుకే కనీసం నాకు అన్ని గుర్తుకు వస్తే అయినా ప్రశాంతంగా ఉంటుంది అని అలా చేశాను అని అంటుంది. ఆమె గతం గుర్తుకు రాక ఎంత నలిగిపోతుందో అర్థమవుతుంటే కాస్త బాధగా ఉంది యశ్వంత్కి. అదే సమయంలో తనకు అంతా గుర్తుకు వస్తే తనని వదిలి వెళ్ళిపోతుందేమో అని టెన్షన్గా కూడా ఉంది. ఆ ఆలోచన పక్కనకి పెట్టి, చూడు క్యాండీ, నీకు గతం అదే గుర్తుకు రావాలి, కానీ ఇలా బలవంతంగా గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తే నీకే హెల్త్ పాడవుతుంది. ఒకసారి నేను చెప్పేది విను. నాతో కంఫర్ట్గా ఉంది అంటున్నావు కదా, ఒకసారి నేను చెప్పేది అర్థం చేసుకో. ముందు నీ ఆరోగ్యం బాగవ్వని అన్నీ అవే గుర్తుకు వస్తాయి, కానీ ప్రశాంతంగా ఉండు అని మార్దవంగా అంటాడు. సరే, కానీ ఇందాక స్పృహ తప్పి పడిపోయినప్పుడు నాకేవో మస్కగా కనిపించాయి అని చెప్తుంది మెల్లిగా. ఏం కనిపించింది అని జ్యూసిస్తూ అడుగుతాడు. ఎవరో ఒక అబ్బాయి కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ బతిమలాడుతూ ఉంది. కానీ ఆ అబ్బాయి తనని పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళిపోయాడు. పాపం కదా ఆ అమ్మాయి అని అంటుంది జ్యూస్ తాగుతూ. ఆమె చెప్పిన దానికి అవాక్కవుతూ ఏంటి అని అంటాడు ఆశ్చర్యంగా. అవును అంటూ మళ్ళీ అదే చెప్తుంది. సరే, దాని గురించి వదిలేసి రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే వస్తాను అని బాల్కనీలోకి వెళ్ళి క్యాండీకి నిదానంగా అన్ని గుర్తుకు వస్తున్నట్టున్నాయి అని టెన్షన్గా అనుకుంటూ ఆమె చెప్పిన దానికి ఆ రోజు జరిగింది గుర్తుకు తెచ్చుకొని బాధపడతాడు యశ్వంత్. నిదానంగా రోజులు గడుస్తున్నాయి. ఆ రోజు యశ్వంత్ మీటింగ్ అని ఆఫీస్కి వెళ్తే సంహిత, దేవి గుడికి వెళ్తారు. దేవేంద్ర గారు కూడా ఆఫీస్కి వెళ్లారు. యామిని ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తున్న ఆ ఇద్దరు ఇప్పుడు తన దగ్గర ఎవ్వరూ లేదని చూసి ఆమె రూమ్కి వెళ్తారు. తన కోసం ఎప్పుడు రాని ఆ ఇద్దరు ఇప్పుడు ఎందుకు వచ్చారో అర్థం కాక అయోమయంగా చూస్తుంది యామిని. అసలు ఆ ఇద్దరు ఎవరు? యశ్వంత్ ఎవరితో మాట్లాడాడు? చూద్దాం. తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చదవాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.